రైట్ దక్షిణ భారతదేశంలో ఇది ఒక దారుణ ఘటన అని చెప్పుకోవచ్చు. ప్రముఖంగా ప్రసిద్ధిగాంచిన దక్షిణ భారతదేశంలో శృంగేరి పీఠం అనేది కూడా అది ప్రసిద్ధి మరియు చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. అటు భక్తి పరంగా కావచ్చు, ఇటు ఒక ఫ్యామిలీ ట్రిప్స్కి దేనికైనా కావచ్చు. సో ఇందులో అయితే ఒక దారుణ విషయం అయితే ఇక్కడ ఒకటి బయటికి రావడం జరిగింది. సంచలన అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. ఏదైతే అది పోలీస్ తరపున సిబ్బంది కావచ్చు, లేకపోతే మీడియా వాళ్ళు కావచ్చు, అందరికీ కూడా ఇది ఒక ఆసక్తికరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 1 కాదు 2 కాదు 17 మంది పిల్లల భవిష్యత్తు గురించి అయితే ఈ విషయం అయితే మీ ముందుకు ఈరోజు హిట్ టీవీ తీసుకొస్తుంది. ప్రజెంట్ మీరైతే హిట్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సో ఈ శృంగేరి పీఠానికి చెందిన ప్రముఖ స్వామీజీ ఎవరైతే శ్రీ చైతన్య ఆనంద సరస్వతి స్వామీజీ అలియాస్ పార్థసారథి, ఒక ప్రముఖ ప్రసిద్ధి అంటే మోస్ట్ ప్రధాన పొజిషన్లో ఉన్న ఒక అర్చకులు కావచ్చు, లేకపోతే ఒక పెద్ద సిద్ధాంతి స్వామీజీ కావచ్చు, ఇలాంటి ఒక పని చేయడానికి ఇది పెద్ద పాడు పని అని చెప్పుకోవచ్చు. ఏదైతే 14 మంది పిల్లలని తీసుకొని అతను 14 మంది పిల్లల్ని అయితే తీసుకొని వాళ్ళకు చదువులు చెప్పుకుంటూ ఉన్నప్పటికీ కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే ఇతను వచ్చేసి ఆ పిల్లలకి అడల్ట్ మూవీస్ శృంగారంగా యూజ్ చేసుకోవడంతో అసలు వాళ్ళు చిన్న పిల్లలా లేకపోతే పెద్ద పిల్లలా అనేది కూడా ఇంకా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. దాదాపు 17 మంది స్కూల్ పిల్లలకి ఇలాంటివి నేర్పించుకుంటూ వాళ్ళని సెక్షువల్గా యూజ్ చేసుకోవడం అంటే ఇది బాధాకరం అని చెప్పుకోవచ్చు. అసలు ఈ స్వామీజీ అసలు ఇలాంటి ఒక పొజిషన్లో ఉన్న అసలు ఎదుటి వాళ్ళకి మంచి చెప్పాల్సిన స్వామీజీలే ఇలా చేస్తున్నారు. భారతదేశంలో చాలా బాధాకరమైన విషయం. అండ్ మోర్ ఎవర్ అసలు ఇలాంటి వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. ఎవరైతే మహిళలు అందరూ ఉన్నారో వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా ఇదే అంటారు ఖచ్చితంగా. ఎందుకంటే అసలు ఒక IAS ఆఫీసర్ కావచ్చు, IPS కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు, మినిస్టర్స్ కావచ్చు, అంత పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు స్వామీజీ దగ్గరికి వెళ్ళి మాకు ఇది చేయండి, అది చేయండి, పూజలు చేయండి, యాగాలు చేయండి అని కోరుకుంటూ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తారు. అలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళే వెళ్తున్నారు. కాకపోతే ఈ ప్రథమ అర్చకుల పొజిషన్లో, స్వామీజీ పొజిషన్లో ఉన్నవారు అమ్మాయిలను అసలు ఇలాగ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఈరోజు ఒక ప్రశ్ననైతే అందరి గుండెల్లో అయితే ఇప్పుడు రేజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతి దారుణంగా ఇలా చేయడం అసలు ఆ స్వామీజీ ఎంతవరకు కరెక్ట్? కేవలం స్వామీజీ కదా, అక్కడ ఉన్న అతని కింద ఉన్న ఎవరైతే కొంతమంది ఉన్నారు, అటు వాళ్ళ స్వామీజీ కింద ఉన్న వాళ్ళు కూడా ఇలా చేయడం అయితే చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే వాళ్ళని చదువులు చెప్పకుండా ఇష్టానుసారంగా వాళ్ళకు సంబంధించి వాళ్ళకు అడల్ట్స్ మూవీస్ చూపిస్తూ, లేకపోతే ఈ శృంగారపరమైన సెక్షువల్ లాంటి మూవీస్ సీన్స్ చూపిస్తూ వాళ్ళను బలోపేతం చేసుకుంటూ వాళ్ళని ఇష్టానుసారంగా వాడుకుంటూ అసలు వాళ్ళ ఏజ్ అసలు వాళ్ళు ఇప్పటికీ కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే 17 మంది పిల్లలు కూడా వాళ్ళు అసలు కొంతమంది మెచ్యూర్ అవ్వని వాళ్ళు ఉన్నారా, మెచ్యూర్ అయిన వాళ్ళు ఉన్నారా అనేది కూడా అసలు తేలని విషయం. వాళ్ళైతే ఇప్పటికీ దాదాపు తెగించి అయితే ఒక పోలీస్ కంప్లైంట్ రేస్ చేయడం అనేది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే పోలీస్ విచారణలో స్వామీజీ అయితే ఉండడం జరిగింది. అసలు స్వామీజీ అని అనకూడదు, అతన్ని ఒక దొంగ స్వామీజీ, ఒక ఫేక్ బాబా, ఒక దొంగ స్వామీజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ కంట్రీలో కూడా ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా భారతదేశంలో మాత్రం ఇంకా స్వామీజీల పిచ్చి మాత్రమే ఉంది. అది మూడు నమ్మకాలు కావచ్చు, లేకపోతే భక్తులు పూజలు అని చెప్పేసి అయితే ఇవే నమ్మిపించి ఇవే ఉన్నాయే తప్ప ఎంతవరకు ఇది నిజం అబద్ధం అనేది కూడా మనకి ఇక్కడ తేలాల్సి ఉంది. ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో నమ్మేది స్వామీజీలను మాత్రమే అని దాదాపు 90% వాళ్ళే నమ్ముతారో, లేకపోతే ఒక్కరో ఇద్దరో మాత్రమే స్వామీజీలను నమ్మకుండా ఉంటారు. ఈ దొంగ బాబాలు స్వామీజీల వల్లనే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అటు దొంగతనాలు కావచ్చు, లేకపోతే అమ్మాయిల పైన ఇలాంటివి కావచ్చు. అసలు ఎందుకు ఈ స్వామీజీలు ఇలా తయారవుతున్నారు? రోజు రోజుకి మనం చూడాల్సింది అసలు చాలా ఉంది ప్రపంచంలో. అసలు ఇప్పటి నుంచే ఈ ఏజ్లో దాదాపు వాళ్ళు మైనర్ ఏజ్ లో ఉన్నప్పుడే వాళ్ళకి ఇలాంటివి నేర్పిస్తున్నారంటే అసలు మనం చీతు అని చెప్పుకున్నా పర్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వామీజీల దగ్గరికి ఇలా దొంగ నోట్లు ఇచ్చుకుంటూ ఇంకా పూజలు యాగాలు చేసుకుంటూ ఇది జరిగితే బాగుంటుంది, అది జరిగితే మీ వ్యాపారం బాగుంటుంది, లేకపోతే మీ దాంపత్య జీవితం బాగుంటుంది అని చెప్పేసి అయితే కొన్ని యాగాలు హోమాలు వాళ్ళతో చేపించుకొని డబ్బులు గుంజుతూ ఉంటారు. దొంగ బాబాలు అని చెప్పుకోవచ్చు సింపుల్గా. అయితే వీళ్ళు ఇక్కడ ఇలా చేయడం వల్ల సో ఆ సంపాదించిన డబ్బు కూడా వాళ్ళది ఏంటంటే ఈ స్వామీజీకి కూడా ఇక్కడ మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ చూస్తున్నారు. ఒక కారు, ఇంకొకటి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. ఎందుకంటే కొన్ని లగ్జరీస్ థింగ్స్ కూడా వెళ్ళడం బయటికి రావడం అయితే జరుగుతుంది. ఇంకా 2 వెహికల్స్ అయితే ఇలా ఉన్నాయి. మరి ఇంకేమన్నా ఉందా? ఒక స్థలాలు ఉన్నాయా? ఒక ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? అసలు ఏం చేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్ కూడా పోలీస్ విచారణలో అయితే త్వరలో తేలబోతుంది. అండ్ మోర్ ఎవర్ ఈ విజువల్ చూస్తే కూడా అసలు అంత చిన్న పిల్లల్ని అసలు స్వామీజీకి ఎలా చేయాలనిపించింది? కేవలం భక్తి పూజల్లో లీలమైపోయి ఉండాలే తప్ప అసలు ఇలాంటి అసౌకర్యమైన అసాంఘిక ఈ బుద్ధులు ఇలాంటి ఏంటి? అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి అయితే చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కమెంట్ చేస్తున్నారు. అండ్ మోర్ ఎవర్ పోలీస్ విచారణలో ఖచ్చితంగా అతను ఏమేమి చేస్తున్నాడో, అతని స్కామ్స్ అన్ని బయట పెట్టాలని
తీసుకోవాలని చెప్పేసి అయితే మేము మా హిట్ టీవీ తరపున కూడా కోరుకుంటున్నాము. అసలు ఆ స్వామీజీ పార్థసారథి అని పిలవాలి, స్వామీజీ అని పిలవకూడదు, దొంగ బాబా అని ఖచ్చితంగా మనం పిలవచ్చు ఇక్కడ. ఎందుకంటే దాదాపు అఘోరి విషయంలో కూడా అదే జరిగింది, జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు ఈ స్వామి విషయంలో కూడా అఘోరి కంటే ఎక్కువ జైలు శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే దాదాపు 17 మంది పిల్లలు, అమాయకులు, అమాయకపు ఆడపిల్లలు 17 మంది పిల్లల జీవితాలతో ఇక్కడ వాడు ఆడుకుంటున్నాడు. అంటే 17 మంది పిల్లల వాళ్ళ తల్లిదండ్రుల భవిష్యత్తు ఏం కావాలి, ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, అసలు వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి అనేది కూడా మనం ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా పోలీసులు అయితే వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే మేము కోరుకోవడం జరిగింది. మరి అసలు ఈ పోలీస్ విచారణలో ఇంకా ఏంటి బయటకు వస్తాయి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు దీని వెనుక ఎవరున్నారు, స్వామీజీకి పవర్ఫుల్ ఏంటి, ఆ మంత్రాలు, యాగాలు, హోమాలు ఇంకేమన్నా వస్తాయా, ఏమన్నా శుద్ర పూజలు లాంటివి చేస్తాయా అనేది కూడా పోలీస్ విచారణలో మాత్రం తేలబోతుంది. ప్రవీణ్ తో శ్వేత గంగాధర్, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.